Hello everyone, let's see the trains concept. So మనం 30 MCQs ప్రోగ్రామ్లో ట్రైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ట్రైన్స్ ఎగ్జామ్ అయిపోయింది, రైట్. లెట్స్ సీ ద క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ ఈజ్ కౌంటింగ్ ద పిల్లర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పిల్లర్స్ ఈజ్ 60 meters and the speed of the train is 42 km/h. In how many hours, how many pillars will he count అని అన్నాడు. ఓకే, రైట్. ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే, సో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పిల్లర్స్ ఎంత ఇచ్చాడు మనకు? ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పిల్లర్స్ ఈజ్ ఎంత? 60 meters అంట. అయితే ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 42 km/h కదా. ఎంత టైం ఎంత ఇచ్చాడు? 5 hours. అంటే అప్పుడు మనకు డిస్టెన్స్ ఎంత వస్తుంది? డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది ఇది? 42 into 5, రైట్. సో 42 into 5 ఈస్ హౌ మచ్? 10, 1 హియర్ ఎంత? 210. ఇక్కడ ఏమన్నాడు? 210 kilometers కవర్ చేస్తుంది. ఎంతలో? 5 hours. బట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పిల్లర్స్ ఈజ్ 60 meters అన్నాడు. ఇక్కడ ఏమున్నాడు? కిలోమీటర్స్లో ఇచ్చాడు. అంటే మనము దీన్ని డిస్టెన్స్ని మీటర్స్లో రాద్దాం. చూడండి, 210 into 1000 meters కదా. బాయ్ ఇది ఎంత వస్తుంది? 60. ఇక్కడ ఎంతమ్మా? 60. ఎందుకంటే అసలు యాక్చువల్ నంబర్ ఆఫ్ పిల్లర్స్ ఎన్ని ఉన్నాయో అనుకుందాం. ఇక్కడ డైరెక్ట్ రాసిద్దాం. సో నంబర్ ఆఫ్ పిల్లర్స్ ఈక్వల్స్ టు 210 into 1000 by 60. 1000 ఎందుకు రాశాం సార్ అంటే మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నాము. సో 0 క్యాన్సల్, 3 2s, 3 7s, ఇదెంత? 50s. ఇదెంతమ్మా? 3500. ఎంత? 3500. మన నెంబర్ ఆఫ్ పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి? 3500 అని వచ్చింది. బట్ అందరూ ఏమనుకుంటారు? 3500 అని చెప్పేసి నన్ ఆఫ్ దిస్ అనుకుంటారు. కానీ చూడండి, ఈ ఫస్ట్ పిల్లర్ కూడా కౌంట్ చేయాలి కదా మనం. వీ షుడ్ కౌంట్ ఆల్సో దిస్ ఫస్ట్ పిల్లర్ను. అంటే 3500 + 1 ఎంత వస్తుంది? 3501 ఈజ్ ద ఆన్సర్. ఓకే, కొందరు మిస్టేక్ చేస్తారు, అది చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వన్. A 50 meters long train passes over a bridge at the speed of 30 km/h. It takes 30 seconds to cross the bridge. What is the length of the bridge అన్నాడు. ఓకే, ఇప్పుడు లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు ఎంత? స్పీడ్ ఇంటూ టైం. దిస్ ఈజ్ టోటల్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ కదా. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత ఇచ్చాడు? 50 ఇచ్చాడు. వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్. ఓకే, వాట్ ఈస్ ద స్పీడు? 30 km/h అంటే దీన్ని మనము మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 5/18 ఇంటూ వాట్ ఈస్ ద టైమ్? టైమ్ ఈస్ 36 seconds. ఓకే, 18 2s, రైట్. సో లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈక్వల్స్ టు 300 - 50 అవుతుంది. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్? 250 meters. ఎంత? 250 meters. నెక్స్ట్ వన్. A train running at a certain speed takes 20 seconds to cross a signal post and 50 seconds to cross a bridge. Which of the following statement is correct about the length of the bridge అన్నాడు. ఎంత అన్నాడు? లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద డిఫరెన్స్ ఈస్ 30 seconds కదా. వై విల్ గెట్ దిస్ 30 seconds డిఫరెన్స్? ఒకటి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ ఏ సర్టెన్ స్పీడ్ టేక్స్ టు క్రాస్ ఏ సిగ్నల్ పోస్ట్ అన్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మా జాగ్రత్తగా. సిగ్నల్ పోస్ట్ అయినా మనిషి అయినా వీళ్ళ లెన్స్ ఆల్వేస్ 0 విల్ టేక్, ఆల్వేస్ దేర్ లెన్స్ ఈజ్ 0. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అన్నాడు. ఏమన్నాడు? లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అన్నాడు. ఈ టైం డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇది మనిషిని క్రాస్ చేస్తుంది, ఇక్కడ
ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది కాబట్టి ప్లాట్ఫామ్ లెంత్ మనిషి లెంత్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ 30 సెకండ్స్ డిఫరెన్స్ వచ్చింది. సో దీన్ని మనము 30/20 అని రాసేసుకుంటే 0 క్యాన్సల్. ఎంత? 1.5 టైమ్స్ లెంత్ ఉంటుంది. దేనికి? రైట్. వాడు ఏమన్నాడు అక్కడ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ద లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ అన్నాడు. బ్రిడ్జ్ అనేది 1.5 టైమ్స్ దేనికంటే ఎక్కువ ఉంటుంది? ట్రైన్ లెంత్ కంటే ఎక్కువ ఉంటుంది. సో వాట్ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడ? రైట్, 1.5 టైమ్స్. ఓకే, 1.5 టైమ్స్ లెంత్ ఆఫ్ ద ట్రైన్. క్లియర్? నెక్స్ట్ వన్. ఏ ట్రైన్ passes a station platform in 36 seconds and a man standing on the platform in 20 seconds. If the speed of the train is 54 km/h, what is the length of the platform అన్నాడు. A man standing on the platform, it crosses how many seconds? 20 seconds. అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ వస్తుంది కదా, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు 20 ఇంటూ స్పీడ్, ఇక్కడ ఎంత? లెంత్ ఆఫ్ ద ట్రైన్ వస్తుంది కదా, లెంత్ ఆఫ్ ద ట్రైన్ 20 ఇంటూ 54 km/h ఉంది కాబట్టి దీన్ని మనము మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే మనకు లెంత్ మీటర్స్లో ఉంటుంది కాబట్టి. సో 18 3s ఎంత? 54, ఇది 300. సో ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ 300. ట్రైన్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 300. లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు, మనకి ఇక్కడ ప్లాట్ఫామ్ని ఎన్ని సెకండ్స్లో దాటింది? 36 సెకండ్స్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్? 54 km/h. దాన్ని మనము మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేస్తాము. అప్పుడు చూడండి, ఇక్కడ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత వచ్చింది మనకు? 300. 300 ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు 36 అంటే 18 3s. 36 ఇంటూ 15 ఎంత? 36 15s 180. ఇది 0 14 1 540. ఓకే, మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 540 వస్తుంది. మనం కనుక్కోవాల్సింది ఎంత? లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈక్వల్స్ టు 540 మైనస్ 300 ఎంత వస్తుంది? 240 వస్తుంది. వాట్ ఈజ్ ఆన్సర్? 240. నెక్స్ట్ వన్. ఏ ట్రైన్ passes a platform in 90 meters long in 30 seconds and a man standing on the platform in 15 seconds. The length of the train is అన్నాడు. చూడండి, ఏ ట్రైన్ passes a platform in 90 meters long in 90 meters లాంగ్ ఉన్న ప్లాట్ఫామ్ని ఎంతలో దాటిందంట? 30 సెకండ్స్లో దాటిందంట. అలాగే ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 15 సెకండ్స్. ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద వాడిని ఎంతలో దాటిందట అంటే 15 సెకండ్స్ అంటే దాటిందంట. ఓకే, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, ప్లాట్ఫామ్ను దాటడానికి 90. ఓకే, అంటే డిస్టెన్స్ ఎంత ఉంది? 90 ప్లస్ ఇక్కడ చూడండి, వీని దాటడానికి ఎంత టైం పట్టింది? 15 సెకండ్స్. అంటే ఇతని లెంత్ ఎంత తీసుకుంటామని చెప్పాను ఇంతకుముందే? 0 కదా, ఈక్వల్స్ టు స్పీడ్ కనుక్కోవాలిగా, స్పీడ్ ఇంటూ వాట్ ఈజ్ ద టైం డిఫరెన్స్ ఇక్కడ? వాట్ ఈజ్ ద టైం డిఫరెన్స్? టైం డిఫరెన్స్ ఎంత? 15. ఓకే, సో ఎస్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 6 m/s. బట్ దీన్ని ఏం చేయాలి మనము? ఏం చేయాలి? km/h లోకి మార్చాలి, అంతే కదా. 18 6 ఎంత? 108. సో 108/5. 108/5 అంటే ఎంత వస్తుంది మనకు? 21.6 km/h. ఎంత? 21.6 km/h. Let's see the next question. Two trains are moving in the opposite directions, 60 km/h and 90 km/h. Their lengths are 1.10 km, 0.9 km respectively. The time taken by the slower train to cross the faster train in seconds అన్నాడు. ఓకే, చూడండి మా, వాట్ ఈస్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 రిలేటివ్ స్పీడ్ కదా, ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ ఎంత? రెండు ఎంత? 2000 మీటర్స్ ప్లస్ ఈ రెండు కలిపేసేయండి, ఎంత అవుతుంది? 150 km/h. అంటే దాన్ని మనము మినిట్స్లోకి కన్వర్ట్, మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో దిస్ జీరో ఈజ్ క్యాన్సల్.
అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? సో 5 3s ఇక్కడ 6 ఓకే. సో 25 8s అంటే t ఈక్వల్స్ టు 48 సెకండ్స్. ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అంటే ఫాస్ట్ ట్రైన్ 48 సెకండ్స్. నెక్స్ట్ వన్, 2 trains ఆఫ్ ఈక్వల్ లెన్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ప్యారలల్ లైన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. ఎట్ ఏ 36 and 46 km/h. Faster train passes the slower train in 36 seconds. The length of the each train అన్నాడు. సో దీనికి రివర్స్ ఇచ్చాడు. సో 2 lengths ఈక్వల్స్ ఏమన్నాడు కాబట్టి 2x, రైట్. దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి 46 - 36 రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఇంటూ ఎంత స్పీడు? 36, రైట్. ఇది ఎందులో ఉందమ్మా? ఇది km/hలో ఉంది. దీన్ని మనం ఏం చేయాలి? m/s కన్వర్ట్ చేయాలంటే దిస్ ఈజ్ 5/18, రైట్. ఇప్పుడు చూడండి ఏమితో వస్తుంది? 18 2s 36, 2 క్యాన్సల్. అప్పుడు ఎంత? x ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఎంత? 10 × 5 ఈజ్ 50. ఎంత? ఈచ్ లెంత్ ఎంత? 50 meters. Next one, 2 trains are running in opposite directions with the same speeds. If the length of the each train is 120 meters and they crossed each other in 12 seconds, then the speed of each train అన్నాడు. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి సేమ్ మళ్ళీ రిలేటివ్ స్పీడ్. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ ట్రైన్ ఈజ్ 120 meters అన్నాడు. అంటే లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఈక్వల్స్ టు దే ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే S1 + S2 ఇంటూ టైం. 2 trains రన్నింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ విత్ ద సేమ్ స్పీడ్ అన్నాడు. సేమ్ స్పీడ్ అంతా దీన్ని n అనుకోవచ్చు కదా. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ ట్రైన్? 120 + 120 ఈక్వల్స్ టు n + n, సేమ్ స్పీడ్ అన్నాడు. ఎన్ని సెకండ్స్ ఇచ్చాడు? 12 seconds ఇచ్చాడు. ఓకే, సో 240 ఈక్వల్స్ టు 2n × 12, అంతేనా? సో దిస్ వన్ క్యాన్సల్. సో మనకి ఎంత వస్తుంది? n ఈక్వల్స్ టు 10. ఎంత? n ఈక్వల్స్ టు 10. నెక్స్ట్ వన్, 2 trains ఆఫ్ ఈక్వల్ లెన్స్ take 10 seconds and 50 seconds respectively to cross a telegraph post. If the length of the each train is 120 meters, in what time will they cross each other after traveling in the opposite direction అన్నాడు. ఏ డైరెక్షన్ అన్నాడు? ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ట్రైన్ లెంత్ ఎంత ఉందండి? 120 meters. 2 trains of equal lengths take 10 seconds and 15 seconds respectively టు క్రాస్ ద టెలిగ్రాఫ్ పోస్ట్ అన్నాడు. అంటే డిస్టెన్స్ ఇక్కడ సేమ్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ అనుకుందాం. స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఎంత? 120/10 ఎంత వస్తుంది? అప్పుడు 12 meters/s వస్తుంది. అలాగే స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ అనుకుందాం. 120/15 ఎంత? 8 meters/s వస్తుంది. ఓకే, ఇన్ వాట్ టైం విల్ దే క్రాస్ ఈచ్ అదర్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు. ఇక్కడ చూడండి మనకు 2 lengths ఉన్నాయి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 అండ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 2 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? ఇక్కడ టైం కనుక్కోవాలి కదా. అప్పుడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 120 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 ఈజ్ 120 ఈక్వల్స్ స్పీడ్స్ ఎంత? 12 + 8, రైట్, ఇంటూ టైం కనుక్కోవాలి. సో 240 ఈక్వల్స్ టు 20 × t. సో t ఈక్వల్స్ టు 12. వాట్ ఈస్ ఆన్సర్? 12 seconds. ఓకే, నెక్స్ట్ వన్, ఎ ట్రైన్ X స్టార్ట్స్ ఫ్రమ్ ద మీరట్ 4 PM and reaches the Ghaziabad in 5 PM, where another train Y starts from the Ghaziabad 4 PM and reaches the Meerut 5:30 PM. The 2 trains will cross each other అన్నాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ క్వశ్చన్, SIది రిపీట్ అయింది, రైట్. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రైట్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్.
నోట్ చేసి పెట్టుకోండి దీన్ని. ఫస్ట్ మీరట్ నుండి ఏ టైం స్టార్ట్ అయిందంట 4 PMకి, గజియాబాద్కి ఏ టైంకి రీచ్ అయింది 5 PMకి రీచ్ అయింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ గజియాబాద్లో 4 PMకి స్టార్ట్ అయితే మీరట్కి ఎప్పుడు రీచ్ అయింది 5:30 PMకి రీచ్ అయింది కదా. రైట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లాజిక్ అప్లై చేస్తాను చూడండి. ఫస్ట్ దాని టైం డిఫరెన్స్ చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ టైం డిఫరెన్స్? దట్ ఈస్ 1 hour. ఇక్కడ సెకండ్ దాని టైం డిఫరెన్స్ ఎంత? 1.5 hour. సో టోటల్ టైం డిఫరెన్స్ ఎంత? 2.5 hours. అంతే కదా, 2.5 hours. ఓకే, ఆ 2.5 hoursని ఇక్కడ రాసేయండి. 2.5 hours అంటే నథింగ్ బట్ 5/2 ప్లస్ వాడు ఏమన్నాడు ఇక్కడ, ద 2 trains crosses each other అన్నాడు కదా. ద 2 trains crosses each other అన్నాడు కదా. చూడండి, ప్రతి ట్రైన్ 4 PMకే స్టార్ట్ అవుతుంది. ప్రతి ట్రైన్ 4 PMకి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5/2 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ ట్రైను ఇది క్రాస్ కావాలంటే ఇది కూడా 5:30కి రీచ్ అవ్వాలి కదా. అంటే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? దీని డిఫరెన్స్ ఎంత? 1/2. 1/2 నథింగ్ బట్ 3/2. ఈ 3/2 పైన రాసేయండి. ఓకే, సో దిస్ ఈస్ క్యాన్సల్. సో 4 PM నేను చూడండి మా 3/5 అంటే 3/5 కెన్ బి రిటన్ యాజ్ ఇన్ హవర్స్. ఎలా రాస్తాము? 5 12s 60, 3 12s 36. అంటే 4 PM 36 minutesకి దే క్రాస్ ఈచ్ అదర్. 4 PM 36 minutesకి దే క్రాస్ ఈచ్ అదర్. ఓకే, 4:36 PMకి దే క్రాస్ ఈచ్ అదర్. ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 2 identical trains A and B running in the opposite directions at the same speed take 2 minutes to cross each other completely. The number of bogies A are increased from 12 to 16. How much more time would they now require to cross each other అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఫస్ట్ 2 identical trains A and B running in the opposite direction at the same speed take 2 minutes to cross each other అన్నాడు. ఇప్పుడు నేను ఈచ్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి S1 ప్లస్ S2 ఇంటూ టైం కదా. ఓకే, సో ఈచ్ లెంత్ సేమ్ అన్నాడు కాబట్టి ఎక్స్ ప్లస్ స్పీడ్ కూడా సేమ్ అన్నాడు కాబట్టి వై ప్లస్ వై ఇంటూ టీ. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 2x ప్లస్ 2y ఇంటూ టీ అవుతుంది. సో టైం ఏమవుతుంది? టీ ఈక్వల్స్ టు x/y అవుతుంది. అలాగే నెక్స్ట్ వాడు ఏమన్నాడు? ద నంబర్ ఆఫ్ బోగీస్ ఆర్ ఇంక్రీజ్ ఫ్రమ్ 12 to 16 అన్నాడు. అంటే ఏమైంది? అది 16/12 అంటే ఎంత అవుతుంది? లెంత్ 4/3 అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ ఏం చేయాలి మనం చూడండి. నెక్స్ట్ సేమ్ 4/3 ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే లెంత్ పెరిగింది కదా, ఈక్వల్స్ టు సేమ్ స్పీడ్ ఎంత? 2y ఇంటూ టైం కదా. అంటే ఇది ఏమవుతుంది? 7/7x/3 ఈక్వల్స్ టు 2y ఇంటూ టీ. రైట్, మనకు చూడండి మా, దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుందంటే 7/3 ఇంటూ 2 ఇంటూ x/y ఈక్వల్స్ టు టీ. వాట్ ఈస్ ద టైమ్? వాట్ ఈస్ ద x/y? x/y టైం ఎంత ఇచ్చాడు మనకు? 2 minutes ఇచ్చాడు కదా. టీ వాల్యూ 2 minutes అంటే 120 అన్నట్టు, 120 seconds. దీన్ని మనం 120 seconds రాసేసేయండి. అప్పుడు ఏమవుతుంది? 120 ఈక్వల్స్ టు టైం. సో ఇదెంత? 20. టీ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 140 seconds వస్తుంది. అంటే చూడండి మా, ఫస్ట్ 2 minutes అంటే 120 seconds తీసుకున్నారు. తర్వాత ఏమైంది? అది ఆ బోగిలు కలపడం వల్ల 140 seconds అయింది. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ద డిఫరెన్స్ ఈజ్ 20 seconds. అంటే ఆ బోగిలు కలపడం వల్ల 12 to 16 చేయడం వల్ల ఎంత టైం పెరిగింది? 20 seconds పెరిగిందని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్. ట్రైన్ ఏ పాసెస్ ఏ ల్యాంప్ పోస్ట్ ఇన్ 9 seconds and 700 meters long platform in how many seconds? 30 seconds. Right, how much time will the same train take to cross the platform which is 800 meters long అన్నాడు. ఇక్కడ చూడండి, ఏ ట్రైన్ పాసెస్ ఏ పోస్ట్ ఇన్ 9 seconds.
అదే ప్లాట్ఫామ్ ఎంత అంట 30 సెకండ్స్ అంట. అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత 21 సెకండ్స్. ఈ 21 సెకండ్స్ ఎందుకు వచ్చిందమ్మా అంటే మనము చెప్పాను ఆల్రెడీ, పోల్ అంటే ఒక పోల్ అయినా ఒక పర్సన్ అయినా వాటిని లెంత్ 0 తీసుకుంటామని చెప్పాము. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, ద లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు ఎంత ఇది లెంత్, సారీ డైరెక్ట్ తీసుకున్నాం లేకపోతే. ఇప్పుడు ఇది ఎంతమ్మా, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత 700 మీటర్స్ కదా. అంటే స్పీడ్ ఎంత వస్తుంది అప్పుడు 700 మీటర్స్ అయినా, ప్లాట్ఫామ్ విచ్ ఈజ్ 800 మీటర్స్ అన్నాడు. సో ఏ ట్రైన్ పాసెస్ ఏ ప్లాట్ఫామ్ పోస్ట్ ఇన్ 9 సెకండ్స్ అండ్ 700 మీటర్స్ లాంగ్ ఇన్ 30 సెకండ్స్. అంటే ఇప్పుడు 21 సెకండ్స్ డిఫరెన్స్ ఉంది కదా. 21 సెకండ్స్ అంటే 21 సెకండ్స్ మీటర్స్ ఉంది 100/3. ఓకే రైట్. వాట్ ఈస్ ద స్పీడ్? స్పీడ్ ఏమవుతుంది 700/21 అంటే ఎంత అవుతుంది 100/3 మీటర్ పర్ సెకండ్. దేంది ద లెంత్, ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ఎంత వచ్చింది మనకు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ 100/3 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది పక్క పెట్టేస్తే నెక్స్ట్ వాడు ఏమన్నాడు, ఇప్పుడు చూడండి, ఈ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫాము ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు ఎంతలో క్రాస్ అవుతుందంట 30 సెకండ్స్లో క్రాస్ అవుతుందంట. బట్ మనకు స్పీడ్ ఎంత వచ్చింది ఇక్కడ 100/3 వచ్చింది కదా. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత 700 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈక్వల్స్ టు ఇది క్యాన్సల్ అయితే 1000 అవుతుంది. అప్పుడు లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత వస్తుంది 300 మీటర్స్ వస్తుంది. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 300 మీటర్స్. బట్ వాడు ఏమడిగాడు, హౌ మచ్ టైమ్ విల్ సేమ్ ట్రైన్ టు క్రాస్ ద ప్లాట్ఫామ్ విచ్ ఈస్ 800 మీటర్స్ అన్నాడు. ఇప్పుడు మనకు లెంత్ ఆఫ్ ద ట్రైన్ కూడా వచ్చింది, లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ కూడా ఉంది. సో చూడండి, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత 300 ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎంత 800 ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద స్పీడ్ 100/3. టైం అనుకోవాలి కదా. సో ఇది టోటల్ ఎంత అవుతుందమ్మా 1100 అవుతుంది. 1100 అంటే 11 వస్తుంది ఇక్కడ. అంటే T ఈక్వల్స్ టు 11 × 3 దట్ ఈస్ 33 సెకండ్స్. 33 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. 2 trains A and B starts running it together from same point in the same direction at the speed 60 km/h and 72 km respectively. If the length of the each train is 240 meters, how long will it take to train B to cross train A? రైట్, సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ వస్తుంది మనకు. రిలేటివ్ స్పీడ్ ఏంటి ఇక్కడ, లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 ఈక్వల్స్ టు S1 మైనస్ S2. ఎందుకంటే సేమ్ డైరెక్షన్ కదా. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ఎంత ఉంది, ఈచ్ ట్రైన్ ఎంత ఉంది 240 ఉంది. అంటే ఎంత అవుతుంది 480 ఈక్వల్స్ టు ఇది ఎంత డిఫరెన్సు 12 ఇంటూ మనము సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి కదా, మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయాలి కాబట్టి 5/18 ఇంటూ T. రైట్, సో ఇక్కడ 12 40s 8 8s. సో T ఈక్వల్స్ ఎంత వస్తుందమ్మా, T ఈక్వల్స్ టు 144 సెకండ్స్. అంటే 144 సెకండ్స్ అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 minutes 24 seconds. What is answer? 2 minutes 24 seconds. Next one. A train B speeding with 120 km/h crosses another train C running in the same direction in 2 minutes. Okay, same direction అన్నాడు కాబట్టి మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. ఏంటి ఫార్ములా? రైట్, రిలేటివ్ స్పీడ్ ఫార్ములా అప్లై చేయాలి. ఓకే, ఒకదాని స్పీడ్ ఎంత ఇచ్చాడు 120 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు టైము 2 minutes ఇచ్చాడు. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ B and C ఆర్ ఇన్ ద 100 meters అండ్ 200 meters, ఎంత ఇచ్చాడు ఇది 300 meters అవుతుంది రెండు కలిపి. అండ్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద అనదర్ ట్రైన్ C అన్నాడు. ఒకదాని ట్రైన్ ఎంత ఇచ్చాడు, ఇది ఎంతమ్మా ఒకది x మైనస్ 120. దీన్ని మనము సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలా మీటర్ పర్ సెకండ్కి. అప్పుడు ఏం చేస్తాము 5/18 అని రాస్తాము. ఇంటూ టైం ఎంత ఇచ్చాడు 2 minutes అంటే దీన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. రైట్, ఇలా కన్వర్ట్ చేసేసాం. సో అప్పుడు ఏమవుతుంది 560s 300 నెక్స్ట్ 2 9s. సో
అప్పుడు ఏమవుతుంది 9 ఈక్వల్స్ టు x మైనస్ 120. అదే x ఈక్వల్స్ టు ఏమవుతుంది 129 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు వాడు, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అంటే 129 కిలోమీటర్ పర్ హవర్. ఇది కిలోమీటర్ పర్ హవర్ అని రాసుకోవాలి. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 trains 130 meters and 110 meters long are going in the same direction. The faster train takes 1 minute to pass the other completely. If they are moving in the opposite direction, they pass each other completely in 3 seconds. Find the speed of the faster train అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 130 meters ఉంది, ఇది 110 meters ఉంది. They are going in the same direction. The faster train takes 1 minute to pass the other train completely in ఎంత అన్నాడు 60, అంటే 1 minute అన్నాడు కాబట్టి ఎంత 1 minute అన్నాడు కాబట్టి 60 seconds. అంటే రిలేటివ్ స్పీడ్ ఎంత? ఇది లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 ఈక్వల్స్ టు S1 మైనస్ S2 ఇంటూ టైం. నెక్స్ట్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడు కదా. లెంత్ ఆఫ్ ద ట్రైన్ 1 ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ 2 ఈక్వల్స్ టు S1 ప్లస్ S2 ఇంటూ టైం. ఇది మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇది మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. అప్పుడు ఇది మొత్తం యాడ్ చేస్తే ఎంత 240, ఇక్కడ కూడా 240 రాసేయండి ఈక్వల్స్ టు రైట్. ఎంతల క్రాస్ అవుతున్నాయట 1 minute. అంటే S1 మైనస్ S2 ఇంటూ టైం, ఇది ఎంత 60 seconds. ఇది S1 ప్లస్ S2 ఇంటూ టైం, ఇది ఎంత 3 seconds. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ఫాస్టర్ ట్రైన్ అన్నాడు. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదా. ఆప్షన్స్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా చేద్దామో చూడండి. 64 కదా. నేను 42 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ చూడండి 4 ఈక్వల్స్ టు 42 మైనస్ S2. అప్పుడు ఎంత అవుతుంది? S2 ఎంత 38 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. 38 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. ఈ రెండు ఇక్కడ అప్లై చేసామనుకోండి, మనకు ఆన్సర్ వచ్చింది అనుకోండి, అదే మన ఆన్సర్ అవుతుంది. ఈ రెండు ఇక్కడ అప్లై చేయండి. 240 ఈక్వల్స్ టు 38 ప్లస్ 42 ఇంటూ 3, 80 ఇంటూ 3 ఎంత 240 వచ్చింది ఇక్కడ. అంటే మన ఆప్షన్ ఏది? ఇది తీసుకోవాలి మనం ఆప్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ టోటల్, దీన్ని మొత్తం సాల్వ్ చేసే బదులు మనం ఆప్షన్ తీసుకుంటే బెటర్.